బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నా. ఎన్ని ఏళ్ళుగా కాలు బాగాలేదా నీకు? 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరం. ఇది 5వ సంవత్సరం. ఏం వచ్చింది? 2019లో పచ్చికత వైద్యం గాలి దూరింది. గాలి మంగళ పట్టే సన్న గాలి దూరింది. ప్రార్థన చేసుకో. తలకాయ గాలి దూరింది. అప్పుడే మందం 4. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సింహాసనం వేసి కూర్చున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకో, దేవుడు బాగా చేస్తాడా. కాలు కూడా స్వస్థత తండ్రి. దేవాన దేవానైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ సింహాసనం వేసి కూర్చుండి బలిబిడంలో ప్రార్థన చేసే వాళ్ళు అందరికీ స్వస్థత ఇస్తున్నారు. కూర్చుని భాగ్యం ఇచ్చేతండి. యేసు ప్రభానైనా కాలుకు సేకి స్వస్థత తండ్రి. నాకు పాపిడి తండ్రి. నేను పాపిడియాలైనా పాపుల రక్షణ నువ్వే దేవానైనా. నేను పాపిడియా కర్ణించయా. గొప్ప దేవానైనా నీకు మాట్లాడు తండ్రి. జీవంగల దేవా, జీవాపతి ఎస్ఐయా కరుణామయ్యా కరికరించయా. నాతో మాట్లాడు తండ్రి. నాకు స్వస్థతి తండ్రి. ఇక్కడ నుంచి అయ్యా ఎక్కడి నుంచి గంతులేసుకుపోవాలని నా బలిపీఠంలో ఉన్న తైలాభిషేకాన్ని ఆ కుమారుని ముందు ప్రోచించు. అటు కూర్చుని చక్కల ముగ్గులు వేసి చూపి. కింద కూర్చుని చక్కల ముగ్గులు వేయి. పక్కనమ్మా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత బలిపీఠం కాడ వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఉదయం. ఇక్కడ కూర్చోవా నువ్వు? దీని ముందుగా 4 ఏళ్ళు ముందుగా కూర్చోవాలి. అసలు ఒక్కొక్క పడిపోతావు. ఇట్లా చక్కల ముగ్గులు వేయాలంటే వెనక పడిపోతుంటావు, ఉరిగిపోతా ఉంటుంది. దగ్గర పెట్టి మైక్ దగ్గర పెట్టి కూర్చుని బాగా సంతోషం కూర్చోండి. ఈ రోజు నాకు మనశ్శాంతి ఇచ్చినాడు. బలిపీఠం కాడ వచ్చి ప్రార్థన చేసుకున్నావు. నేను చేయబట్టి ఎవరో ప్రార్థన చేసినారా? సేవకులు ఎవరు చేయాల? ఇక్కడ ఎవరు కార్యం చేసింది? ఇప్పుడు ఏసయ్య చేసినాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. సింహాసనం వేసి కూర్చున్న దేవుడు ఇక్కడ మాకు ఏం చెప్తున్నారంటే, ప్రతి సమయము నా బలిపీఠం దగ్గర వచ్చి ఏమి అయినా మీరు అడగండి, నేను చేస్తా అని చెప్పినారు దేవుడు. ఈ రోజు కూడా వచ్చి ఉదయం రాగానే మీకు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకోమని చెప్పినాము. మీరు వచ్చి మోకరించి ప్రార్థన చేసినారు కష్టపడి. కానీ దేవాది దేవుడు నీకు వెంటనే స్వస్థత ఇచ్చి చక్కమ్మకు వేయడానికి కూడా సహాయం చేసినాడు. ఇక లేచి నడిపిస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. పాలూరులో ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు చెప్పండి. అందరూ వస్తారు. ఎక్కడ పదవి తెల్లారి నరసింహ కట్ల తెల్లారి నరసింహనా మళ్ళీ ఇప్పుడు నరసింహ 6 గంటలకు వచ్చిన కట్టలు లేకుండా నచ్చిపోయినావు. ఇంట్లో గట్టకు రాలేకుంటే కట్టలేని కట్టలేకుండా రాలేకుంటే అప్పుడు మీ దగ్గర వచ్చినా నిమ్మలంగా పోతున్నా బయటికి పోతున్నావు. బాగా ఒంటరిగా పోయినావా? ఎవరు కూడా పిలిచిపోయినారా? అందరూ ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ అంటారు ఇళ్ళ వాళ్ళు. ఏమంటారు? మళ్ళా అంటారు.